ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహాలక్ష్మికి భయపడి ఆయన నన్ను సుమతి ఫ్రెండ్ అని కవర్ చేసినట్టు అనిపిస్తోంది. కరెక్ట్ అత్తమ్మా. రామమ్మ మహాలక్ష్మి అత్తను గుడ్డిగా నమ్ముతుంటే జనార్దన్ మావయ్య భయంతో ఆవిడ మాట వింటున్నాడు. అయినా నిజం నిప్పులాంటిది కదా, ఎన్నో రోజులు దాగదు. అవును, ఏదో ఒకరోజు మీ మావయ్యే నా గురించి చెప్పేస్తారు. ఆయన వాలకం చూస్తే నాకలాగే అనిపించింది. అదే గాని జరిగితే మహాలక్ష్మి అత్తయ్య కాళ్ల కింద భూకంపం వస్తుందత్తమ్మా. రావల్ సీత, తాను తీసిన గోతిలో తానే పడాలి. మహాలక్ష్మికి మనం వేసే శిక్ష కంటే తన అంతరాత్మ వేసే శిక్ష పెద్దది. ఆవిడికి అంతరాత్మ ఎక్కడేడ్చిందత్తమ్మా. అయితే మావయ్య మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారన్నమాట. అవును, ఇప్పుడు కూడా నా గురించే ఆలోచిస్తూ ఉంటారు. అత్తమ్మా, నీలో సిగ్గు మొదలైంది. ఏయ్, పోవే. ఓ ఇప్పుడు అత్తయ్య రూపం మారిపోయి ఉండొచ్చు, కాని మనసైతే మారదు కదా మావయ్య. సుమతి అత్తమ్మపై మీకున్న ఇష్టాన్ని గుర్తు చేసుకోండి. సీత చెప్పినట్టు విద్యాదేవి సుమతి ఒక్కరేనా? లేకపోతే విద్యాదేవి ఈ కుటుంబం గురించి ఇంత మంచిగా ఎందుకు ఆలోచిస్తుంది? విద్యాదేవి విషయంలో మహా పొరపడిందా? నేనేం ఆవిడితో షికారుకు వెళ్ళలేదు, రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాను. మహా, మహా, ఏంటి? ఎందుకు మహా అలా అరుస్తావు? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఊరికే వచ్చాను మహా. నీకేం పనిలేదా? ఏమైంది మహా? ఆర్ యూ ఆల్ రైట్? నువ్వు మామూలుగానే ఉన్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే అది అందరూ నీకు పిచ్చెక్కింది అంటున్నారు కదా. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి చెప్పు. ఇంకొకసారి నాకు పిచ్చి అన్నావంటే పీక పిసికి చంపేస్తాను. అమ్మో, ఈ పిచ్చిది నిజంగా నన్ను చంపేసేలా ఉంది. దీనికి దూరంగా ఉండటమే బెటర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.